Hello everyone, greetings to you all from our exclusive English and educational updates. అందరికీ స్వాగతం సుస్వాగతం. మరి ఆగస్ట్ సంబంధించి క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ షెడ్యూల్ ఎజెండా పాయింట్స్ వర్ కమ్యూనికేటెడ్ బై SPD and SCRT official personnel. In this short video, we will be looking at the session-wise important points so that we will have crystal clarity what to present to our audience on the respective days of third Saturday and fourth Saturday. సో మనకి ఈ యొక్క వీడియోలో ఈసారి కాంప్లెక్స్ మీటింగ్స్లో కొన్ని మార్పులు జరిగాయి. 2 మండలాలు కలిపి ఒకే మండల హెడ్ క్వార్టర్స్లో, అదేవిధంగా మిగతా సబ్జెక్ట్స్ నాన్ లాంగ్వేజెస్ నైబరింగ్ మండల్స్లో కూడా మనకి ప్లాన్ చేయడం జరిగింది. సో ఇది డే లాంగ్, అర్లియర్ మనకి హాఫ్ డే సెషన్ మాత్రమే ఉండేది. ఈ కాంప్లెక్స్ మీటింగ్ నుంచి మనకి ఫుల్ డే 9 to 4 7 hours లాంగ్ కాంప్లెక్స్ మీటింగ్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ డిస్కషన్స్ ఆర్ హ్యాపెనింగ్. సో మనం ఈ యొక్క వీడియోలో డీటెయిల్స్ తెలుసుకున్నాం. సో మనకి NEP 2020 మ్యాండేట్ ప్రకారము 50 hours ఆఫ్ యాన్యువల్ సిపిడి స్టాండ్స్ ఫర్ కంటిన్యూయింగ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. సో దీని ప్రకారం ఎవ్రీ టీచర్ must engage in at least 50 hours of continuous professional development annually. ప్రతి ఒక్క ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుడు సంవత్సరానికి 50 గంటలు ఈ యొక్క ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ పొందవలసిందిగా NEP మ్యాండేట్ చేసింది. సో అందులో భాగంగా మంత్లీ క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్స్ వర్ రీఆర్గనైజ్డ్ ఫర్ ఫుల్ డే. So to fulfill this, school complex meetings are transitioning into mandatory full day CPD platforms every month beginning from August. So it's a full day session. The objective is to transform routine meetings into intensive hubs for strengthening the subject knowledge, pedagogical skills, TLM, preparation and assessment practices. So main ఉద్దేశం ఏమిటంటే ఉపాధ్యాయుల యొక్క బోధన మరియు అభ్యసన సంబంధించి బలోపేతం చేయడానికి విషయ పరిజ్ఞానాన్ని, అదేవిధంగా బోధనా నైపుణ్యాలని, TLM తయారీ, అదేవిధంగా మదింపు మూల్యాంకన విధానాలని బలోపేతం చేసుకోవడం కోసమే ఈ యొక్క కాంప్లెక్స్ మీటింగ్. సో ఇందులో మనకి ప్యాటర్న్ తీసుకుంటే మండల్ లెవెల్లో జరుగుతుంది. 50% టీచింగ్ స్టాఫ్, 50% స్టాఫ్ అటెండ్ అట్ కాంప్లెక్స్ లెవెల్స్ ఆన్ ద డెసిగ్నేటెడ్ వెన్యూస్ బై ది రెస్పెక్టివ్ ఆనరబుల్ MEOs ఆన్ థర్డ్ అండ్ ఫోర్త్ సాటర్డే. సో ఈసారి మనకి థర్డ్ సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే అనే కాన్సెప్ట్ వచ్చింది. సో ఈ విధంగా మ్యాపింగ్ ఫార్ములా ఇవన్నీ డీటెయిల్స్ మనము నైబరింగ్ మండలు ఇది అనేది MEOs అండ్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ డిసైడ్ చేస్తారు. సో ఈ విధంగా ప్రైమరీకి, అదేవిధంగా ప్రైమరీలో 1 and 2 టీచర్స్ ఒక థర్డ్ సాటర్డే, 4th 5th థర్డ్ డీల్ చేసేవాళ్ళు ఇంకొక రోజున ఈ యొక్క ఫార్ములా ప్రకారము ఆపరేషన్స్ ప్రకారము జరుగుతాయి. సో అదే సెకండరీ లెవెల్లో తీసుకుంటే మండల్ హెడ్ క్వార్టర్స్లో తెలుగు ఇంగ్లీష్ టీచర్స్ ఒక చోట, అదేవిధంగా హిందీ ఫిజికల్ ఎడ్యుకేషన్ చోట నైబరింగ్ మండల్లో థర్డ్ సాటర్డే జరుగుతుంది. నాన్ లాంగ్వేజెస్ వాళ్ళకైతే 4th సాటర్డే, మ్యాథమెటిక్స్ సోషల్ సైన్స్ వాళ్ళకి మండల్ హెడ్ క్వార్టర్లోను, అదే సమీప నైబర్ మండలాల్లో ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ జరుగుతాయి. రైట్. సో ఈ యొక్క డీటెయిల్స్తో మనము లెట్స్ గెట్ ఇన్ టు ది ఎజెండా పాయింట్స్ ఇన్ ఏ బ్రీఫ్ మేనర్. రైట్. సో ఇందులో మనకి సెషన్ 1 వచ్చేసి కామన్ సెషన్ ఉంటుందండి. ఇందులో మనకి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ అటెండెన్స్ గురించి, ఎన్రోల్మెంట్ గురించి, అదేవిధంగా ప్రీవియస్ రిజల్ట్స్ గురించి మనకి ఇక్కడ బ్రీఫ్ చేస్తాడు. మీరు చూడండి స్క్రీన్ పైన 9 to 10 ఓపెనింగ్ రిమార్క్స్ బై ద కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ రిగార్డింగ్ ది ఎన్రోల్మెంట్ and the attendance and the previous results syllabus completion. Right. Session 2 will be for both primary and secondary. ఇక్కడ మనకి ఈ సంవత్సరము మారినటువంటి టెక్స్ట్ బుక్స్ని క్లాస్ 6 to క్లాస్ 8 రూపాంతరం ఏ విధంగా చెందాయి, దాంట్లో థీమ్స్ ఏంటి, NCERT నుంచి SCERT ఎలాంటి మార్పులు జరిగాయి, అదే ప్రైమరీకి సంబంధించి రివైజ్డ్ కరికులం రీవ్యాంప్లో కొన్ని టెక్స్ట్ బుక్స్లో కొన్ని అంశాలని తీసివేయడం జరిగింది. సో ఏవేవి తీసేశారు, ఒక వర్క్ షీట్స్ ఏ విధంగా రెడ్యూస్ చేశారు, ఈ టాపిక్స్ని మనము ఇన్ డెప్త్గా సెషన్ 2లో మనం కండక్ట్ చేయవచ్చు. రైట్. సో ఇక్కడ చాలా అంటే ప్రతి సబ్జెక్ట్కి ఒక PPT అనేది మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అందులో మెయిన్ థీమాటిక్ చేంజెస్, కరికులర్ చేంజెస్ అండ్ కరికులర్ గోల్స్ అనే ఆస్పెక్ట్స్ పైన మనకి డివిజన్ లెవెల్ ట్రైనింగ్లో వచ్చినటువంటి PPTస్ని ఇక్కడ మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 11 to 11-15 లెర్నింగ్ గ్యాప్స్లో ఏ విధంగా పిల్లలకి అభ్యసన సంబంధించినటువంటి కాగ్నిటివ్ గ్యాప్స్ ఉన్నాయి, మంత్ వైజ్ డెవలప్మెంట్ ప్రోగ్రెస్ని ఇక్కడ మనం లెర్నింగ్ గ్యాప్స్ అండ్ ఆగస్ట్ రిఫ్లెక్షన్. సో ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ we conducted FA1 self-assessment model paper 1 to in what way the CBA test items were reflected
అలాంగ్ విత్ ద టెక్స్ట్ బుక్ ఐటమ్స్ దట్ వీ కవర్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. ఈ విధంగా మనకి సెషన్ 1, సెషన్ 2 కామన్గా ప్రైమరీకి అండ్ హై స్కూల్కి జరిగిపోతాయి. తర్వాత సెషన్ 4లో సంబంధించి సెప్టెంబర్ కరికులం అండ్ కొలాబరేటివ్ లెసన్ ప్లానింగ్ గురించి డిస్కస్ చేసుకోవాలి. అదేవిధంగా సెషన్ 5లో ఒక లెసన్ తీసుకొని ఏ విధంగా హౌ టు టీచ్ ఇన్ ద సింప్లియెస్ట్ ప్లాజిబుల్ మేనర్ విత్ ద హెల్ప్ ఆఫ్ TLM యూజింగ్ IFP, if it is primary using the Realia or teacher ready-made TLM and getting the our own teachers feedback. సో మనం ఒక లెసన్ డెమాన్స్ట్రేట్ చేసిన తర్వాత ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, బెటర్ చేసుకోవాలి అనే దాని నుంచి ఫీడ్బ్యాక్ కూడా స్వీకరించాలి. ఈ విధంగా మనకి టీ బ్రేక్ వస్తుంది, తర్వాత లంచ్ బ్రేక్, దెన్ ప్రైమరీ గ్యారంటీడ్ FLN యాక్షన్ ప్లాన్. ఈ విధంగా మనకి టోటల్ సెషన్ వైజు. అదే హై స్కూల్ తీసుకున్నప్పుడు సెకండరీ మిషన్ మార్చ్ SSC 2027 సంబంధించి ఆన్గోయింగ్ స్లిప్ టెస్ట్ గురించి డిస్కషన్ చేయవచ్చు. ఈ విధంగా మనము ఒక ఎజెండాని రూపొందించుకున్నాం. సో ఇక్కడ ఒకటి మనకి కామన్ సెషన్ అయిపోయింది 60 minutes. దెన్ క్లాసెస్ 1 to 5 కరికులం రీవ్యాంప్ సంబంధించి టెక్స్ట్ బుక్ అప్డేట్స్ 1 to 5లో ఏమేమి ఉన్నాయి. సో ఇక్కడ PPT తయారు చేసినటువంటి RPs వాటి యొక్క సబ్జెక్ట్స్లో ఇంగ్లీష్లో కావచ్చు, తెలుగులో కావచ్చు, EVSలో కావచ్చు. అదేవిధంగా ఇక్కడ హై స్కూల్ సంబంధించి క్లాస్ 6 to క్లాస్ 8 ఈ టెక్స్ట్ బుక్ రెన్యువల్స్ అండ్ టెక్స్ట్ బుక్ మోడిఫికేషన్స్ని డీటెయిల్గా మనము చాప్టర్ వైజ్ కానీ, యూనిట్ వైజ్ కానీ, థీమాటిక్ వైజ్ కానీ ప్రజెంటేషన్. సో కంప్లీట్గా ఈ సెషన్ అనేది ప్రైమరీ లెవెల్లో అండ్ సెకండరీ లెవెల్లో ఓన్లీ టెక్స్ట్ బుక్స్ పైన ఈ సెషన్ని కండక్ట్ చేయవలసి ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ మనకి టీ బ్రేక్ 11 తర్వాత. నెక్స్ట్ లర్నింగ్ గ్యాప్స్, డిఫికల్ట్ కాన్సెప్ట్స్, రిఫ్లెక్షన్ ఆఫ్ ఆగస్ట్, ఎ షేర్డ్ రిఫ్లెక్షన్, వేర్ డిడ్ స్టూడెంట్స్ స్ట్రగుల్ ఇన్ ఆగస్ట్ అండ్ వాట్ విల్ వీ డూ డిఫరెంట్లీ నెక్స్ట్ మంత్. సో ఈ మంత్లో మనకి పిల్లలు ఏ విధంగా స్పందించారు, అది రెడీనెస్ వర్క్ షీట్స్ కావచ్చు, లేదా ఒక యూనిట్ లేదా చాప్టర్ లేదా కాన్సెప్ట్ పైన మనము ఏ విధంగా ఈ న్యూ టెక్స్ట్ బుక్స్ని మనము ఇంబైబ్ చేసుకోగలిగాము. సో హ్యాండ్ బుక్స్ లేవు, బట్ స్టిల్ we need to internalize the new concepts or the new thematic items. If it is language, if it is non-language, the concept how it is presented in the form of new textbooks అనేది ఇక్కడ మనము ఒక 60 minutes ఈ లర్నింగ్ గ్యాప్స్ కానీ, కష్టతరమైన అంశాలను కానీ, అదేవిధంగా మనం వాటిపైన ఏ విధంగా నెక్స్ట్ మంత్కి హైలైట్ చేసుకోవాలి, టార్గెట్ చేసుకోవాలి అనేది క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన అవసరము ఈ ఇక్కడ డిస్కషన్ జరుగుతుందన్నమాట. నెక్స్ట్ లంచ్ బ్రేక్, then followed by next month curriculum. Cluster RP walks through the September syllabus. సో నెక్స్ట్ ఈ సెప్టెంబర్ సిలబస్లో ఉన్న అంశాలని కొన్ని తీసుకొని ప్రైమరీ లెవెల్లో కానీ, హై స్కూల్ లెవెల్లో కానీ వాటి యొక్క కీ కాన్సెప్ట్, కరికులర్ గోల్స్, అదేవిధంగా వర్క్ షీట్స్, ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్, ఈ విధంగా నెక్స్ట్ మంత్ ప్లానింగ్ అనేది జరుగుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ది క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ designated at the venue. Next, collaborative lesson planning. So teachers work together in subject class specific groups to sketch lesson plans, share activity ideas and align on classroom strategies for the upcoming month. సో ఇక్కడ మనకి యాక్టివ్ రిసోర్స్ పర్సన్స్ కానీ, టీచర్స్ కానీ ఈ యొక్క లెసన్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొని, ఒక టాపిక్ తీసుకొని ఆ లెసన్ ప్లాన్ చేసి ఏ విధంగా ఐడియాస్ని ఎగ్జిక్యూట్ చేయడము, గ్రూప్ యాక్టివిటీ, పెయిర్ యాక్టివిటీ, ఇండివిజువల్ అసెస్మెంట్స్, తర్వాత స్పీకింగ్ కానీ, రైటింగ్ కానీ, లిజనింగ్ కానీ, అదే మ్యాథమెటికల్ అయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, లేదా సైన్స్ అయితే ఒక ప్రాజెక్ట్ మెథడ్లో కానీ, లేకపోతే ల్యాబ్ యాక్టివిటీ కానీ, ఇలాంటి అంశాలని ఏ విధంగా ఇన్కార్పొరేట్ చేయొచ్చు ఒక పర్టికులర్ లెసన్లో అనేటివి మనము with the help of AI or textbook presentations we can draw some lesson plans and discuss with our peers and teachers, right. ఈ విధంగా మనకి ఈ సెషన్ అవుతుంది. నెక్స్ట్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ లెసన్ ఫర్ ప్రైమరీ అండ్ సెకండరీ. ఈ విధంగా మనకి క్లాసెస్ 3 to 5కి EVS సబ్జెక్టు లేదా కన్సర్న్ సబ్జెక్టు, లైవ్ మోడలింగ్ ఆఫ్ EVS లెసన్ డెలివరీ ఫర్ అబ్జర్వేషన్. అదేవిధంగా సెకండరీ లెవెల్ తీసుకుంటే ఇక్కడ క్లాస్ 10 మ్యాథమెటిక్స్, క్లాస్ 10 ఫిజికల్ సైన్స్, క్లాస్ 10 బయాలజికల్ సైన్స్, క్లాస్ 10 సోషల్ సైన్స్. దీనికి సంబంధించి ఏదో ఒక చిన్న టాపిక్ తీసుకొని హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ ఆన్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్. సో సెప్టెంబర్ మంత్లో కవర్ అయ్యే సిలబస్లో ఒక డిఫికల్ట్ కాన్సెప్ట్ని మనం ఇక్కడ లైవ్ మోడలింగ్ చేయడానికి ఆర్పి కానీ, టీచర్ కానీ దీనికి షుడ్ కమ్
వెల్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ సెషన్. ఈ విధంగా మనకి ఈ సెషన్ అనేది జరిగిపోతుంది. నెక్స్ట్ టీ బ్రేక్ ఫాలోడ్ బై గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్. సో ఇక్కడ మనకి సమాంతరంగా ప్రైమరీ లెవెల్ టీచర్స్కి అయితే ఇక్కడ డిస్కషన్ ఆన్ యాక్షన్ ప్లాన్, కన్సాలిడేట్ ది క్లస్టర్ లెవెల్ ప్లాన్ ఫర్ గ్యారంటీడ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అవుట్కమ్స్, ఫోకస్ ఆన్ 100% ఆఫ్ మెయిన్ స్ట్రీమింగ్ స్కూల్స్, prioritizing the school targeting learner stream achievement in the current academic cycle and basing on the ఎండ్లైన్ టెస్ట్. ఈ విధంగా మనకి గ్యారంటీడ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ పైన ఒక యాక్షన్ ప్లాన్ అనేది రాబోయే మంత్స్కి ప్లాన్ చేసి 100% పిల్లల్ని స్ట్రీమ్లైన్ చేయడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాము, ఎలాంటి స్ట్రాటజీస్ అండ్ టెక్నిక్స్ ఫాలో అవుతున్నాం డిస్కస్ చేయవచ్చు. అదేవిధంగా సమాంతరంగా హై స్కూల్ లెవెల్ టీచర్స్ అయితే ప్రజెంట్ మనకి 2 types ఆఫ్ 100 days యాక్షన్ ప్లాన్ జరుగుతుంది. ఒకటి జూలై నుంచి స్టార్ట్ అయినటువంటి 100 days యాక్షన్ ప్లాన్, దెన్ నవంబర్ నుంచి వచ్చే 100 days యాక్షన్ ప్లాన్ ఫర్ మెయిన్ టార్గెట్. ఇక్కడ ఫెసిలిటేషన్ అంటే కాన్సెప్ట్ ఫాలోడ్ బై స్లిప్ టెస్ట్. ఈ విధంగా ఎవ్రీడే ఒక సబ్జెక్ట్కి ఈ యొక్క స్ట్రాటజీని, విశ్లేషణని అదేవిధంగా మనకి మెంటార్షిప్ అనే ఒక లీప్ యాప్లో మెంటార్షిప్ అనే ఐకాన్ వచ్చింది. అక్కడ రైజింగ్ స్టార్, షైనింగ్ స్టార్స్, ఓన్లీ రైజింగ్ స్టార్స్ని ఇక్కడ మ్యాపింగ్ చేయడం జరిగింది. టీచర్స్ ఏ విధంగా వాళ్ళని అడాప్ట్ చేసుకోవాలి, హౌ టు ఫాలో అప్ విత్ దోస్ C and D grade students for the academic enrichment అనేది ఇక్కడ డిస్కషన్ జరగాలి. సో ఇఫ్ ఎనీ స్పెసిఫిక్ స్ట్రాటజీస్ అండ్ టెక్నిక్స్ దే కెన్ బి ఎలిసిటేటెడ్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ టీచర్ పార్టిసిపెంట్స్ ఫ్రమ్ దేర్ వెల్త్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. తమ అనుభవం నుంచి గడించినటువంటి ఎన్నో వ్యూహాలని, ఉపాయాలని ఇక్కడ మనం షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా సిలబస్ని తొందరగా అయిపోయి చేసి ఏ విధంగా క్విక్ రివిజన్ చేయాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదేవిధంగా ఈ 100 days యాక్షన్ ప్లాన్లో కొంతమంది స్ట్రెస్ గురవుతుంటారు. ఈ స్ట్రెస్ ఫ్రీ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ఎలా ఇన్కల్కేట్ చేయాలి, హౌ టు మోటివేట్ ద స్టూడెంట్స్ అండ్ మేనేజ్ ఎగ్జామ్ స్ట్రెస్ ఎయిదర్ స్కూల్ బేస్డ్ అసెస్మెంట్స్ ఆర్ ఫార్మల్ బోర్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి వీటిని మనం డిస్కస్ చేయవలసింది. ఈ విధంగా మనము ఈ సెషన్ కూడా గడిపేయచ్చు. నెక్స్ట్ యాక్షన్ ప్లాన్, పోస్ట్ టెస్ట్ అండ్ క్లోజింగ్ రిమార్క్స్. సో స్కూల్ వైజ్ యాక్షన్ ప్లాన్ ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ followed by submission of Google form by giving our feedback and conducting assessment in the form of official survey administered by SCRT to know how much we understood and how much knowledge we gained during the day. So ఈ 5 MCQsతో మనం పోస్ట్ టెస్ట్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దెన్ concluded by our cluster headmaster sir and RPs with reflections and next steps for the coming month. ఈ విధంగా మనకి ఈ యొక్క క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ అనేది ఈ ఆగస్టు నుంచి కొత్త విధానంలో 3rd Saturday లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజెస్ 4th Saturday అట్ రెస్పెక్టివ్ మండల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నైబరింగ్ అండ్ ది వర్కింగ్ మండల్స్లో మనకు ప్లాన్ చేయడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని విషయాల కోసం మీరు దయచేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఎవ్రీ మంత్ మనకి ఇలాంటి ట్రైనింగ్స్ కానీ లేకపోతే ఏదన్నా మనకి టీచర్ సంబంధించి సాంకేతిక కానీ ఈఎస్ఆర్ సంబంధించి కానీ ఇలాంటి అంశాలన్నీ మనకి వస్తూ ఉంటాయి. సో విష్ యూ ఆల్ హ్యాపీ లెర్నింగ్ అండ్ కీప్ లెర్నింగ్. డూ టేక్ కేర్. జై హింద్.